వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. మాటల తూటాలు పేల్చి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంలో రోజా స్పెషలిస్ట్. నిత్యం వార్తల్లో రోజా పేరు లేకుండా ఉండదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన అసెంబ్లీ హాల్లో అయినా ఆమె మాట్లాడే మాట తూటాలుగా పేలటం ఖాయం. అక్కడున్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయినా సరే రోజా విమర్శలకు బలి కావాల్సిందే. ఇంకా చెప్పాలంటే రోజా విమర్శించినంత దారుణంగా పవన్ కళ్యాణ్ను మరే రాజకీయ నాయకుడు కూడా విమర్శించలేదంటే అతిశయోక్తే కాదనిపిస్తుంది. 2014, 2019 వరుస ఎన్నికల్లో నగరి నుంచి విజయం సాధించారామె. గత వైసీపీ ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రోజా దారుణ ఓటమిని చవిచూశారు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆమె ఆరోపించారు. పార్టీ కూడా ఓడిపోవడంతో రోజా సైలెంట్ అయ్యారు. ఒకానొక సమయంలో రోజా వైసీపీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే వైసీపీలోనే ఉంటూ తన వాయిస్ ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రోజా చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో రోజా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఆమె ప్రస్తుతం ఇటలీ వెకేషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే విదేశాల్లో ఉన్న రోజా పొట్టి డ్రెస్లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. రోజా కేవలం స్కర్ట్ మాత్రమే ధరించారు. క్రింద ప్యాంట్ ఏమీ లేకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. గతంలో రోజా చీర అందమంటూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆమె పొట్టి డ్రెస్లో కనిపించేసరికి రోజాను దారుణంగా ఆమె ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రోజా మినీ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.